హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. గైస్, టాలీ ప్రైమ్‌కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. అందులో భాగంగా చాప్టర్ 1లో మనం కంపెనీ క్రియేషన్, అలానే కంపెనీ అప్డేట్, ఆల్టర్, మోడిఫై, తర్వాత కంపెనీ ఏ విధంగా డిలీట్ చేయాలో తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో కంపెనీ లోడ్ చేయడం, కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం, అలానే ఒక కంపెనీని ఎలా సెట్ చేయాలి, అంటే ఎలా క్లోజ్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? సో మీరెవరైతే టాలీ ప్రైమ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, మీరు సింపుల్‌గా టాలీ ప్రైమ్ మనకు గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ వెర్షన్‌లోనే నేను మీకు ఏదైతే ఈ క్లాసెస్ ఉన్నాయో చెప్తున్నానో, సో మీరు కూడా ఎడ్యుకేషన్ వెర్షన్‌లోనే ప్రాక్టీస్ అయితే చేయండి. అలానే ఎవరికైతే టాలీ ప్రైమ్ న్యూ లైసెన్స్ కావాలన్నా, రెన్యువల్స్ కావాలన్నా, టాలీ ప్రైమ్ సపోర్ట్ కావాలన్నా, ట్రైనింగ్, సర్వీసెస్, టీడీఎల్ కస్టమైజేషన్ కావాలన్నా కూడా ఈ నెంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? సో కంపెనీ లోడ్, సెలెక్ట్, సెట్ ఇదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో ఇది టాలీ ప్రైమ్ అనమాట. సో ఇది ఎడ్యుకేషనల్ వెర్షన్ నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా? ఎడ్యుకేషనల్ మోడ్ అని చెప్పేసి వస్తుంది. సో మీరు ఎడ్యుకేషనల్ మోడ్‌లోనే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? సో ఎస్కేప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక కంపెనీ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేస్తున్నాను. సో కంపెనీ అనేది లోడ్ అయిందనమాట. సో ఈ విధంగా మనం ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకొని మనం ఎంటర్ చేసినట్లయితే కంపెనీ లోడ్ అవుతుందనమాట. అయితే ఇక్కడ రైట్ సైడ్‌లో చూడండి మీరు, F3 ఉంది గదా! సో, ఈ F3 మీద మీరు క్లిక్ జేసినట్లయితే రైట్ సైడ్‌లో నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. సో, ఇక్కడ మీరు క్లిక్ జేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయన్నమాట. చూడండి. ఇక్కడ సెలెక్ట్ కంపెనీ ఉంది, సెట్ కంపెనీ ఉంది, కంపెనీ ఉంది. సో, నేను ఈ మూడిటి గురించి చెప్తాను. సో, ఫస్ట్ కంపెనీ మీద క్లిక్ జేసినట్లయితే, మనం ఏ కంపెనీ సెలెక్ట్ జేశామో ఆ కంపెనీ అయితే మనకు గనిపిస్తుంది ఈ విధంగా. ఓకేనా? మళ్ళీ ఎంటర్ జేసినట్లయితే అదే కంపెనీ మనకు గనిపిస్తుంది. ఓకే. ఎగైన్ ఈ యొక్క ఏదైతే ఈ యారో ఉందో దీని మీద క్లిక్ జేయగానే ఇక్కడ సెలెక్ట్ కంపెనీ అని గనిపిస్తుంది చూడండి. సో, దీని మీద క్లిక్ జేస్తే మనకు నంబర్ ఆఫ్ కంపెనీస్ మొత్తం కనిపిస్తాయన్నమాట. మన టాలీ ప్రైమ్‌లో ఉన్న కంపెనీస్ మొత్తం కనిపిస్తాయి. ఇప్పుడు ది ఈ కంపెనీ నేను సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తున్నాను. సో, ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ చూడండి టాలీ ప్రైమ్‌లో నాకు 2 కంపెనీలొచ్చాయన్నమాట. చూడండి. సో, 2 కంపెనీస్ అయితే రావడం జరిగింది. ఓకేనా? సో, ఇప్పుడు అగైన్ ఈ యారో మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెట్ కంపెనీ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్స్‌ని సెట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంటర్ చేసినట్లయితే ఆ కంపెనీ అనేది క్లోజ్ అవుతుంది. చూడండి. ఇప్పుడు ఆ కంపెనీ లేదు. అగైన్ నేను ఈ యారో దగ్గరకొచ్చి సెట్ కంపెనీ చేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. సో, ఆ కంపెనీ కూడా క్లోజ్ అవ్వబోతుందనమాట. ఓకేనా? సో, ఈ విధంగా కంపెనీ సెలెక్ట్ చేస్తాం, లోడ్ చేస్తాం. తర్వాత ఇక్కడికొచ్చేసి మనకి ఇంకా నంబర్ ఆఫ్ కంపెనీస్ కావాలంటే ఇక్కడ నంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది మనం సెలెక్ట్ అయితే చేసుకుంటాం. సో, ఓకేనా? సో, ఇలా మనం ఎన్ని కంపెనీస్ కావాలంటే అన్ని కంపెనీస్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో, లెఫ్ట్ సైడ్‌లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏ కంపెనీ గురించి చూద్దాం అనుకుంటున్నామో ఆ కంపెనీకి సంబంధించి దీని మీద క్లిక్ చేయగానే అది చేంజ్ అయిపోతుందనమాట చూడండి. ఈ విధంగా చేసుకోవచ్చు. సో, ఇలా మనం ఓపెన్ చేసిన కంపెనీస్ అన్నీ కూడా మనం సెట్ అయితే చేసుకోవచ్చు. క్లోజ్ చేయొచ్చు. ఇది ఎంటర్ చేసినట్లయితే అది క్లోజ్ అయిపోతుందనమాట. ఓకేనా? సో, నేను షార్ట్ కట్స్ కూడా చెప్తాను. బట్ బిగినింగ్ కాబట్టి నేను నార్మల్‌గా మీకు టాలీలో ఉన్నటువంటి ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాననమాట. ఓకేనా? సో, ఈ విధంగా కంపెనీని సెలెక్ట్ చేస్తాం, లోడ్ చేస్తాం, క్లోజ్ చేస్తామనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోలో ఇక్కడ నేను ఎలా అంటే చెప్తాను చూడండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇలా మనం టాలీ ప్రైమ్ ఓపెన్ చేయగానే ఇలా కాకుండా మనకు నచ్చిన కంపెనీని మనం సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్ చేసినట్లయితే డైరెక్ట్ టాలీ స్టార్ట్ చేయగానే ఆ కంపెనీ ఓపెన్ అవుతుందనమాట. అది ఏ విధంగా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా? సో, గైస్ మనం ఈ వీడియోలో మనం కంపెనీ లోడ్ చేయడం, సెలెక్ట్ చేయడం, సెట్ చేయడం గురించి నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో టాలీ ప్రైమ్ ఓపెన్ చేయగానే మనం సెలెక్ట్ చేసి సెట్టింగ్‌లో ఇచ్చిన కంపెనీ మనకు లోడ్ అవుతుందన్నమాట డైరెక్ట్‌గా. అది ఏ విధంగా అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత చాప్టర్ 2లోకి వెళ్దాం. సో, జీఎస్‌కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఇందులో వస్తాయన్నమాట. సో, అదంతా కూడా మనం నీట్‌గా మాట్లాడుకుందాం. ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఓకేనా? సో, న్యూ లైసెన్స్ కావాలన్నా, రెన్యువల్స్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా, ట్రైనింగ్ కావాలన్నా, ఏదైనా సర్వీసెస్ కావాలన్నా ట్రాలీ ప్రైమ్‌కి సంబంధించి టీడీఎల్ కస్టమైజేషన్ కావాలన్నా కూడా ఈ నెంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్ గైస్.